అష్టాదశ శక్తి పీఠాలు ఏంటో కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామా? హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాల్లో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలను గుర్తించడానికి ఎటువంటి ఐతిహాసిక ఆధారాలు లేవు. పురాణాలు, శాసనాల ఆధారముగా ఈ శక్తి పీఠాలను గుర్తించగలగాలి. ఈ శక్తి పీఠాలు మన దేశంలోనే కాక పాకిస్తాన్, శ్రీలంక, టిబెట్, నేపాల్ దేశాల్లో కూడా కనిపిస్తాయి. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలు ఉన్నాయి. 18 అని, 51 అని, 52 అని, 108 అని ఇలా వేర్వేరు లెక్కలున్నాయి. పరిశోధకుల అంచనాల మేరకు ఆసియా ఖండంలో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. శక్తి పూజ నేపథ్యాన్ని తెలుసుకోవడం అవసరం. మానవుడు తినబుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు. ఈ శక్తులన్నిటికీ వెనుక ఒక విశిష్ట శక్తి ఉన్నదని తెలుసుకున్నాడు. ఆ శక్తిని దేవుడు అని అన్నాడు. ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ఆడ మగ అని విడదీసి పెళ్ళిళ్ళు చేసి ఆచారం తీసుకువచ్చాడు. ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితం ఇవ్వసాగాడు. అందులోనూ స్త్రీదేవతకు ఎక్కువ మహిమనిస్తూ భయభక్తులతో ఆరాధింపసాగాడు. ఈ ప్రక్రియలో త్రిమూర్తుల కల్పన రూపుదాల్చింది. వీరిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నారు. వారు క్రమంగా సృష్టి, స్థితి, లయకర్తలని పేర్కొన్నారు. వీరి భార్యలను సరస్వతి, లక్ష్మి, పార్వతి అనియు, వీరి విద్య, ధన, మాతృరూపాలలో ఉన్నారనియు, వీరు విద్య, ధనము, మాతృరూపాల్లో ఉన్నారని అన్నారు. ఈ విధముగా ప్రకృతి శక్తి ఒక్కటే అయినా మానవుడు తనకి ఇష్టమైన రూపాల్లో, తనకిష్టమైన రీతిలో ఆరాధించే సాగిస్తున్నాడు. అష్టాదశ శక్తిపీఠాలు పురాణ కథ ప్రకారం తెలుసుకుందాం. ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు. కానీ కూతుర్ని, అల్లుడిని పిలవలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి దాక్షాయని తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడింది. పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలేమిటి అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రమదగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది. కానీ అక్కడ అవమానానికి గురైంది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుని సృష్టించి దక్ష యాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకొని ప్రళయ తాండవం చేశాడు. ఉగ్రశివుణ్ణి శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తిపీఠాలు అని చెబుతోంది దేవి భాగవతం. కానీ సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు, ఈ తంత్రాలు వాళ్ళకి ఆరాధనా స్థలాలుగా అయినాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయణి మాత భైరవుని అనగా శివుని తోడుగా దర్శనమిస్తుంది. ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచకాపురే ప్రద్యుమ్నే శృంగళాదేవి చాముండి క్రోంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరిక ఉజ్జయిన్యం మహాకాళి పీఠిక్యాం పురహూతిక ఓజ్జాయాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీ దేవి గయా మాంగళ్య
గౌరిక గయా మాంగళ్య గౌరిక వారణస్యాం విశాలాక్ష్మి కాశ్మీరే తు సరస్వతి అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలే పటే నిత్యం సర్వశత్రువినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం అంటూ ఆది శంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ 18 క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో 4 శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో 12 దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో 2 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోను, మరొకటి ప్రస్తుత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ ఉంది. ఈ 18 శక్తిపీఠాల్లో 3 గయా క్షేత్రాలు, గయా, శిరోగయ, పిఠాపురం, పాదయాగ. గయ అంటే శిరోగయ, పిఠాపురం పాదగయ, బీజాపూర్ నాభిగయ. 2 జ్యోతిర్లింగ క్షేత్రాలు శ్రీశైలం, ఉజ్జయిని ఉండటం మరో విశేషం. ఇప్పుడు ఈ క్షేత్రాల గురించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. 1 శాంకరీదేవి. లంకాయాం శాంకరీదేవి అంటే మునులు ఋషులు లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు 0 డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలి అంటే శ్రీశైలంలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారన్నమాట. దాన్నే మనం ఈ శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చరిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంటుంది. ఇక 2 కామాక్షి. సతీదేవి వీపు భాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలు, చెరుకుగడ, భుజంపై చిలుకతో పద్మాసన స్థితి కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి. స్థల పురాణం ప్రకారం మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి దేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏం చేయాలని శివుణ్ణి అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలిసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపేట పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ణి వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగాను, కామాక్షిదేవి ఆలయాన్ని భోగపీఠంగాను భావిస్తారు భక్తులు. 3 శృంఖల. అమ్మవారి ఉదరభాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్లో ఉన్నదని కొందరు, కోల్కతాకు దగ్గరలో ఉన్నదని మరికొందరు అంటారు. గుజరాత్లోని రాజకోటకు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న చోటిల్లా మాతను అక్కడి వారు శృంఖల అంటే శృంగళ దేవిగా భావిస్తారనమాట. కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువ అనే అసలైన శక్తి క్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే పాండువ గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పి ఆ ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినార్ కనిపిస్తుంది. పురాతత్వ శాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ మేళ తాళ పేరుతో ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూ ముస్లింలు కలిసి పాల్గొనడం కూడా విశేషం. 4 చాముండి. హరుని రుద్ర తాండవంలో అమ్మవారి కురులు ఊడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. ఈ ప్రాంతం ప్రజలను హింసిస్తున్న మహిషాసురుని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీ భాగవతం చెప్తోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల
పూజలు అందుకుంటోంది. 5 జోగులాంబ. మన రాష్ట్రంలోని 4 శక్తిపీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పై వరుస దంతాలు దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని 14వ శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వరి ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడి కట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీన ముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి అంటే సరస్వతీదేవి, వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి. 6 భ్రమరాంబిక. విష్ణు చక్ర భిన్న అయిన సతి మెడభాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. 12 జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలం దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు, మునులకు కంటపడకుండా తయారయ్యాడట. వాడు కంటకుడుగా అంటే బాగా బాధిస్తున్నాడు. 2-4 కాళ్ళ జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతీ శక్తి భ్రమర తుమ్మెద రూపంలో అవతరించిందట. అసురవధ అనంతర భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని తలపురాణం. శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్య లహరి కూడా రచించారని చెప్తారు. ఇంకా 7 మహాలక్ష్మి. రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెప్తారు కొల్హాపూర్ వాసులు. ఈ అమ్మవారిని భవానీ మాతగాను, కురవీర వాసినిగాను కొలుస్తారు. కొల్హాపురి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన 5 పడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి 2 కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయ కాలంలో కూడా లక్ష్మీదేవి క్షేత్రాన్ని వేడదని పురాణ ప్రతీతి. అందుకే కొల్హాపూరును అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు. 8 ఏకవీర. మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలోని మాహోర్ క్షేత్రంలో వెలిసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తను చాలించిన పార్వతీదేవి కుడిచే ఇక్కడ పడి ఏకవీరగా దేవిగా భక్తుల పూజలు అందుకుంటోందని చెప్తారు. ఈ క్షేత్రంలో 3 కొండలు ఉంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రి మహర్షి, అనసూయాదేవి ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడు ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంటుంది. అయితే ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు. బయటి నుంచి వచ్చే భక్తులకు అసలైన ఆలయం మాహోర్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు. 9 మహంకాళి. సప్త మోక్షదాయక పట్టణాల్లో ఒకటైనటువంటి ఉజ్జయిని నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవి భాగవతం చెప్తోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలబడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుని రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చెందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి
మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయిని మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఉంది. పురహూతిక 10 పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయిని పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణం ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురహూతిగా దేవిగా ఓంకారిణిగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఈ అమ్మవారి 4 చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి, కుడివైపు చేతుల్లో తామర పువ్వు, మధుపాత్ర, ఇవి కుడి చేతి వైపు, ఎడమ చేతి తామర పువ్వు, ధ్రువపాత్ర ఉంటాయి. కుడి చేతిలోనేమో బీజపాత్ర, గొడ్డలి ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీని పాదగయ అని కూడా అంటారు. గజాసురుని శరీర మధ్య భాగం ఒరిస్సాలోని బీజాపూర్ ప్రాంతంలో పడింది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలిసిన చోటు కూడా అదే. ఇంకా 11 గిరిజాదేవి. గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని బీజాపూర్ జిల్లాలో కొలువైన తల్లి. అక్కడ అమ్మవారి నాడీ భాగం పడిందని ప్రతీది. గిరిజాదేవిని స్థానికులు గిరిజాదేవి, విరిజాదేవి అనే పేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రం కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృత మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివి తీరదు. అంటే భక్తులు ఇది నాభిగయ క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తుల్లో చాలామంది ఆలయ ప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇంకా 12 మాణిక్యాంబ. సతీదేవి ఖండితాంగాలలో ఎడమరో చెంప పడినట్లు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని, ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడని స్థల పురాణం. ఒకసారి వ్యాస మహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలిచి తిండి దొరకకుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకు ఆయన పరివారానికి అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ని కాశీ విడిచిపెట్టి వెళ్ళమన్నాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుడిని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందని పురాణ ప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యాపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్ళు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు. 13 కామాఖ్య. అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం. అందుకు నిదర్శనం అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు ఊటలా ప్రవహిస్తూ ఉంటుంది. ఏటా వేసవి కాలంలో 3 రోజుల పాటు నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్ బెహార్ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కూడా కామాఖ్యాదేవి గుడిలో అడుగు పెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు. 14 అమ్మవారి కుడి చేతి 4 వేళ్ళు పడిన ప్రదేశం ప్రయాగ, అలహాబాద్ ప్రాంతంలో పడినట్టుగా చెప్తారు. సతీదేవి వేళ్ళు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులు సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని ఉండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధన చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తి చెందుతారు. తాము తెచ్చే కానుకలను ఊయల్లో ఉంచుతారు. స్థానికులు అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు.
దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీదేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమని, సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రమని వ్యవహరించటం కద్దు. 15 సరస్వతి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని నేటి ముజఫరాబాద్కు ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెప్తారు. ఇక్కడి అమ్మవారి కుడి చేయి పడిందని చెప్తారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని దర్శించారని, అర్చించారని శంకర విజయ కావ్యం ద్వారా తెలుస్తోంది. 16 వైష్ణవీదేవి. అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లోని కాగ్రా ప్రాంతంలో పడిందని చెప్తారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి, శక్తికి సంకేతమని, ఆ జ్వాలల అవమాన భారానికి గురైనటువంటి సతీదేవి ఆగ్రహానికి, శక్తికి సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు జ్వాలాయం వైష్ణవీదేవి అంటే ఇది ఈ గుడి కాదని, జమ్మూలోని వైష్ణవదేవి ఆలయం అని చెప్తారు. 17 మంగళగౌరి. సతీదేవి శరీర భాగంలో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయా. అమ్మవారు మంగళగౌరీ దేవి. స్థల పురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక పురాణాల ప్రకారం గయాసురుడు తలభాగం ఉండే చోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా భావిస్తారు. ఇక్కడ తీర్థం ఫల్గుడి నది. ఆ నదిలో స్నానం చేసి గయలో పితృదేవతలకు బిడ్డ ప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీ దేవి విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు. 18 విశాలాక్షి. సతీదేవి మణికర్ణిక చెవి కుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని, అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని స్థల పురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలు ఉంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని వచ్చిందని ప్రతీతి. ఇవి ప్రధానమైనటువంటి 18 శక్తిపీఠాలు. ఇంకా అమ్మవారి ఆభరణాలు పడిన చోట్లను లెక్కిస్తే 51 శక్తిపీఠాలని కొందరు, 108 పీఠాలని మరికొందరు అంటారు. ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక తదితర దేశాల్లో ఒకప్పుడు ఉండేవని చెప్తారు. సర్వేజన సుఖినో భవంతు.